అంటే అటువైపు వెళ్ళడం అంటే నాకు అప్పుడే దాని తర్వాత నేను హైదరాబాద్లో ఇక్కడికి వచ్చి 16mm పిక్చర్స్ తీయడం, ఫోటోగ్రఫీ ఒక స్టూడియో ఎస్టాబ్లిష్ చేశాను, చేసి తీస్తుండవు అనమాట. ఒక చౌహాన్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన మహారాష్ట్రన్, ఆయన వచ్చేసాడు హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉన్నాడు అనమాట. ఆయన కెమెరామెన్, ఆయనతో కలిపి పెట్టామన్నమాట. ఆ బిజినెస్ అదే నేను చేసేది. ఇండస్ట్రీకి వచ్చే ముందు, సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు ఆ పిక్చర్స్ తీయడం నేనే. అసలు ఆయన నన్ను కూర్చోబెట్టి తీసేస్తుండేవాడు, ఆ 35 ఎక్స్పోజర్స్ ఆయన తీసేస్తుండేవాడు. తీసిన తర్వాత నేనే ఒకసారి మా అంకుల్ చూశారు. మా అంకుల్ అంటే మూర్తిరాజు గారు, సిహెచ్విపి మూర్తిరాజు గారు అని, వరప్రసాద్ మూర్తిరాజు గారు అని మాకు అంకుల్ అవుతారు ఆయన. ఆయనే నన్ను హైదరాబాద్ తీసుకురాడు. నువ్వు ఇక్కడ కాదు, నువ్వు చాలా తెలివైనడు, నువ్వు ఇక్కడ ఉన్నావు కాదు, నువ్వు హైదరాబాద్ రాదని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చి ఇదంతా ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. సో ఈ ఫోటోలని ఒకసారి ఈ ఫోటోగ్రాఫ్స్ తీసిన అన్నీ ఆయన చవాలని ఆయన చూపించారు మా అంకుల్కి. హాయ్ భలే ఉన్నావే, సినిమా హీరోలో ఉన్నావే అన్నాడు ఆయన. నాకేం ఇంట్రెస్ట్ లేదండి, అదే లేదు అని ఊరుకున్నాను అంతే. ఆ మాట అన్నంత అయిపోయింది. ఆ తర్వాత అనుకోకుండా ఈ ఫోటోగ్రాఫ్స్ ఇవి తీస్తూ 16mm పిక్చర్స్, షార్ట్ ఫిల్మ్స్ ఇలా తీస్తుంటే ఒక ఆయన ఎవరు వచ్చి అప్పుడు సినిమా ఇండస్ట్రీలో మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా అడిగితే, ఆ ఇంట్రెస్ట్ ఏం కాదని సినిమాలు తీద్దామని ఇంట్రెస్ట్ ఉండేది. సినిమా తీద్దామని, నాటకాలు కూడా నేను డబ్బులు ఇస్తే నాటకాలు చేస్తున్నాడు. నేను యాక్ట్ చేసేవాడిని కాదు కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నవాడిని. సో అలాగా సినిమా తీద్దామని వచ్చామన్నమాట. చెన్నై వెళ్ళాం, మెడ్రాస్, అప్పుడు మెడ్రాస్ వెళ్తే అది కుదరలేదు, డబ్బులు ఖర్చు అయ్యి కానీ అతనేమో బ్యాక్అవుట్ అయిపోయి. ఈ ప్రాసెస్లో మీ నాన్నగారు ఏమనలేదండి? అదే చెప్తాను, అదే నేనేం చెప్తే వినేవారు తప్ప, ఏదైనా సలహా చెప్పేవారు తప్ప ఎప్పుడు కాదనలేదు. సో ఇది అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే ఇక్కడ హైదరాబాద్లో ఇంకేముంది, కృష్ణరాజు గారు హీరో అయిపోయాడు, బ్యూటిఫుల్ అది ఓ అని పెద్ద పెట్టేశారు పబ్లిసిటీ. నేను మెడ్రాస్ దిగేటప్పటికి నాకు అర్థం కాలే, మరి అది ఏమీ లేదు ఇక్కడ చేశారని చెప్పి అప్పుడు పట్టుదల వచ్చింది అనమాట. ఓకే, అవ్వాలి అవ్వాలి నన్ను అన్నారు వీళ్ళు అని. సరే అని చెప్పి నేను అప్పుడు 1963-64లో మళ్ళీ చెన్నై తిరిగి వెళ్ళాం. ఒకసారి వెళ్ళి చూసి అంతా నేను సెట్ చేసి వచ్చాను. అప్పుడు 65లో మళ్ళీ వెళ్ళినప్పుడు ప్రత్యేకాత్మ గారు చూశాను. చూసి అప్పుడు ఈ తేనె మనసులకి ఆది సుబ్బారావు గారు ఇంటర్వ్యూ పెట్టారు ఆర్టిస్ట్, స్క్రీన్ టెస్ట్ లాగా పెట్టారు. సో ఆ స్క్రీన్ టెస్ట్కి నన్ను రమ్మంటే నేను వెళ్ళాను. కానీ ప్రత్యేకాత్మ గారు అని ఎంకే రాజు గారు అని కెమెరామెన్ ఉండేవారు. ఓకే, ఆ ఇద్దరు కలిసి బలవంతంగా నన్ను పంపించారు. అప్పుడు విశ్వనాథ్ గారేమో అసిస్టెంట్ డైరెక్టర్ ఆయనకి, ఆది సుబ్బారావు గారికి కో డైరెక్టర్, అదేనండి ఆయన అసిస్టెంట్ అనమాట. ఆయనే కండక్ట్ చేశాడు. నాకు ఏదో డైలాగ్ ఇచ్చాడు, చెప్పమన్నాడు. ఇలాగ డైలాగ్ చెప్తూ ఇలా నాకు ఆ డైలాగ్ కళ నిలుస్తుంది. చాలా అసలు బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు సుబ్బారావు గారు. అదే విశ్వనాథ్ గారు అప్పుడే మెచ్చుకున్నాడు, సుబ్బారావు గారు మెచ్చుకున్నాడు. సో అయిపోయింది, ఇంక నేను పట్టించుకోలేదు దాని గురించి. అప్పుడు ప్రత్యేకాత్మ గారు అంటే ఒక నాటకం ఏమన్నారు, ఏదైనా నాటకం వేసుకుని అనుభవం వస్తే నాటకం ఏమన్నారు. పరివర్తన అని ఒక నాటకం అతను గారు రాసింది, ఆయనే యాక్ట్ చేసేవారు. కవి క్యారెక్టర్ అన్నమాట. అసలు నేను రిహార్సల్ చేసి ఆది సుబ్బారావు గారిని పిలవడానికి వెళ్ళాను. ఓకే, నాటకం రమ్మని చూస్తారని. అప్పటికే సెలక్షన్ అవ్వలేదు. ఓకే, సరే కృష్ణ, ఇంకా చాలామంది, జయలలిత అందరూ కూడా వచ్చారు ఆ ఇంటర్వ్యూకి, హేమమాలిని. ఓకే. సో కృష్ణ ఏమో అప్పుడు ఎందుకని వెళ్ళి అడిగితే ఏమైందని అడిగితే ఆయన నేను ఎవడమ్మన్నా నేను పంపించాను కదా అది ఇదని చెప్పి నా కోపడిపోయి ఏదో చేశారనమాట. అని నాకు చెప్పాడు. మీ ఇద్దరు ఫ్రెండ్స్గా తిరుగుతున్నాడు, మీరు కలిసే ఉండేవాడు కృష్ణ. నేను స్నేహితుల మీద బాగా ఇష్టం. నేను నాకు అతను చాలా ఇష్టం.
ఇలా చెప్పుకోవచ్చు ఇలా అన్నాడు రాజు సుబ్బారావు ఇలా అని చెప్పి బాధపడ్డాడు. సరే అప్పుడు నేను ఈయన ఇన్విటేషన్ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్దామని అనుకుని చూద్దామని వెళ్దాం అనుకున్నాను. వెళ్ళాను. ఆయన మ్యాట్ దిగుతూ అన్నట్టు కోపంగా ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి అన్నాడు. నేను యాక్షన్ కోసం రాలేదు, యాక్షన్ అది ఏమైందని అడగడానికి రాలేదు. నేను నాటకం వేస్తున్నాను, ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను అని అన్నాను. అని తగ్గిపోయి ఇప్పుడు వచ్చాడు కూర్చుని చెప్పండి లేదు ఇలాగా పరివర్తన అని నాటకం వేస్తున్నాను నేను ఫలానా రోజుని మీరు వస్తే బాగుండి చూస్తే అని అన్నాను అనమాట. అప్పుడు నాకు బాంబేలో పని ఉందయ్యా, నేను రావడానికి వీలు ఉండదు, తర్వాత ఎప్పుడు వచ్చినప్పుడు చేస్తాను నేను